ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహింపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. ఇశ్రాయేలీలు ఉన్న పరిస్థితి చూసినప్పుడు గత జీవితం గురించి వారి హృదయం ఎంతో వేదన పడుతుంది. వారి హృదయం మీద ఒక బలమైన ముద్ర, ఒక బ్యాడ్ మెమరీస్, ఒక చేదు అనుభవం వారి హృదయంలో ఉంది. భవిష్యత్తు గురించి ఎటువంటి నిరీక్షణ లేనటువంటి పరిస్థితిలో వారికి ఆహ్వానం అందుతుంది. ఉచితమైన ఆహ్వానం. దాహం గొనవాలారా, రూకలు లేని బాధపడుతున్న వారులారా రండి అని ఉచితంగా దాహం తీర్చేదను అన్నట్లుగా ఆహ్వానం తెలియపరుస్తున్నాడు. చెవియొగ్గి ఆలకించిన ఎడల ఈ ఆశీర్వాదములన్నీ మీకు దొరుకును అని వాగ్దానంలో చెప్పబడుచున్నది. నీ వెరుగని గొప్ప జనములు నీవు పిలిచేదవు, గొప్ప సంగతులు, నువ్వు ఊహించినటువంటి సంగతులు జరుగుతాయని వాగ్దానంలో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుంచి లెగు, నేను చూపించే స్థానానికి వెళ్ళు, కొత్త స్థానానికి వెళ్ళు అని మహా గొప్ప నిబంధన పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నట్లు చూస్తాం. మోషే కూడా తను ఊహించని విధంగా ఇశ్రాయేలీలను విడిపించడానికి దేవుడు వాడుకున్నాడు. యెషయి ఎటువంటి విధంగా వీళ్ళు మాట వినని జనాంగం అని చెప్పబడుతున్న వారికి దేవుని మాటలు బోధించడానికి ఒక గొప్ప దేవుని సంకల్పంగా ఎన్నుకొనబడ్డాడు. నీ ఊహించని సందర్భాలు, నీ ఊహించని గొప్ప కార్యములు దేవుడు నీ కోసం సిద్ధపరిచి ఉంచాడని ఈ వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా మహిమతో ఆయన నీకు మహిమ కలుగ చేశాడు కాబట్టి ఇటువంటి గొప్ప సంగతులు కలుగుతున్నాయి. దేవుని సన్నిధి నీతో ఉన్నది కాబట్టి. ఐగుప్తులో యోసేపును చూచినప్పుడు తనని ఎరుగని జనాన్ని మధ్యలో ఎంతో ఆధిక్యత పొందుకున్నాడు. దానియేలు రాజులు గనుల చేత కూడా ఘనత పొందగలిగాడు. అది యొక్క దేవుని యొక్క కృప. యెహోవాను బట్టి ఆయన నిన్ను మహింపరిచాడు కాబట్టి తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. కేవలం మన దేవుని ద్వారా హెచ్చింపబడి ఎన్నో ఆశీర్వాదములు పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య ప్రభా, మేము గాయపడి ఉన్నను, మా మీద దయుంచి నీ యొక్క కృపతో మమ్మల్ని తిరిగి లేవనెత్తి నీ ఆహ్వానం పలుకుతున్నందుకు నీకు వందనాలు ప్రభా. దాహం తీరుస్తానని చెప్తున్నావు, రూకలు ఇస్తానని చెప్తున్నావు ప్రభా. నీ యొక్క మహిమతో నింపుతున్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.